శ్రోతలకు నా హృదయపూర్వక నమస్కారములు. మన శ్రోతలలో ఒక సోదరుడు ప్రశ్నను పంపటం జరిగింది. ఆ ప్రశ్న, అద్వైతము నిజమా, ద్వైతము నిజమా? ద్వైతములో ఉన్నవాళ్ళు చివరికి అద్వైతములోనికి రావాల్సిందేనా? ఒకవేళ ద్వైతము నిజమైతే అద్వైతము కన్నా ద్వైతమే బాగుంది కదా? ద్వైతముకి ఒక ప్రత్యేకమైన శరీరము, ప్రత్యేకమైన గుర్తింపు, బాధలు లేని జీవితము, మన ఉనికి స్థిరముగా ఉండుట, ఇవి అనిపిస్తున్నాయి కదా. అద్వైతం అంతా మాయలా ఉంది కదా. నాకున్న ఈ అనుమానం తీర్చగలరు. అద్వైతము, ద్వైతము, ఇందులో ద్వైతము అంటే రెండు, జీవుడు వేరు, దేవుడు వేరు. ఈ పదాలు కేవలం ఆధ్యాత్మికతలో మాత్రమే వినియోగింపబడే పదాలు ఇవి. ద్వైతం అంటే ఒకటి కంటే ఎక్కువ, అద్వైతము అంటే ఉన్నదంతా ఒక్కటే, ఉన్నది ఒక్కటే, రెండవది అసలు లేదు అని. ఇప్పుడు జీవన విధానంలో మనం జీవిస్తున్నప్పుడు ప్రపంచమంతా ద్వైతమే ఉంది. ద్వైతం అంటే ఏంటి? ఒకటి కంటే ఎక్కువ, అనేకముగా ఉన్నది. మనుషులందరూ వేరు వేరు, సృష్టి అంతా వేరు వేరు. ఇందులో ఇది అసత్యము అని అసలు ఎవరు చెప్పలేదు. ఇప్పుడు అద్వైతము నిజమా, ద్వైతము నిజమా అనే ప్రశ్నే లేదు. అవి ఒక్కొక్క స్థితులు. అంటే బాల్యము నిజమా, యవ్వనము నిజమా? అంటే బాల్యానికి యవ్వనానికి మధ్యలో కౌమారం ఉంది. బాల్యము నిజమా, కౌమారము నిజమా, యవ్వనము నిజమా, వృద్ధాప్యము నిజమా? ఒక మనిషికి 4 స్థితులు ఉన్నాయి. అసలు మనిషి నిజమా? ఇప్పుడు మనిషే బాలుడు అని పిలువబడుతున్నాడు, మనిషే కౌమారములో ఉన్నాడని చెప్పబడుతున్నాడు, మనిషే యవనములో ఉన్నాడని చెప్పబడుతున్నాడు, యవనస్తుడని. మనిషే వృద్ధాప్యంలో ఉన్నాడని చెప్పబడుతున్నాడు, మనిషే పుట్టాడని చెప్పబడుతున్నాడు, మనిషే మరణించాడని చెప్పబడుతున్నాడు. ఈ అవస్థలన్నీ ఎవరికి సాగినాయి? పుట్టుక, బాల్యము, కౌమారము, యవ్వనము, వార్ధక్యము, మరణము. ఈ మధ్యలో అనేక స్థితులు, అనేక అనుభవాలు పొందుతూ వెళ్తాడు. అన్నీ అనేకమే. ఆ మనిషికి ఓ తల్లి ఉంటారు, ఓ తండ్రి ఉంటారు. తల్లితో బంధాలు వేరు, తండ్రితో బంధాలు వేరు, అన్నదమ్ముల అక్క చెల్లెలతో బంధాలు వేరు, బంధుమిత్రులతో బంధాలు వేరు, స్నేహితులతో బంధాలు వేరు, వాళ్ళతో ప్రవర్తించే తీరు వేరు. ప్రతి ఒక్కరితోనూ వాళ్ళు తనతో ప్రవర్తించే తీరు వేరుగా ఉంటుంది, తాను వాళ్ళతో ప్రవర్తించే తీరు వేరుగా ఉంటుంది. ఇంకా అక్కడి నుంచి మొత్తం ప్రపంచంలో బ్రతికున్న నాళ్ళు కనపడేటువంటి మనుషులు, తారసపడేటువంటి మనుషులు, బంధాలు, బాంధవ్యాలు కావచ్చు, అనుబంధాలు లేనటువంటి సామాన్య వ్యవహారిక ప్రపంచంలోని మనుషులతో సంబంధ బాంధవ్యాలు కావచ్చు, అందరితో వేరు 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 వేరుగా ఉంటుంది. ఒక్కడే మనిషి. ఆ ఒక్క మనిషే పుట్టాడు, ఆ ఒక్క మనిషే బాలుడుగా ఎదుగుతున్నాడు, ఆ ఒక్క మనిషే కౌమారంలోకి వచ్చాడు, ఆ ఒక్క మనిషే యవనంలోకి వచ్చాడు, ఆ ఒక్క మనిషే వృద్ధాప్యంలోకి వచ్చాడు, ఆ ఒక్క మనిషే మరణించాడు. ఆ మనిషి ఒక్కడే. అతనికి ఆ ఒక్క మనిషికే తల్లిదండ్రులు ఉన్నారు, అన్నదమ్ములు ఉన్నారు, అక్క చెల్లెళ్ళు ఉన్నారు, భార్యాపిల్లలు ఉన్నారు, అనేక మంది సంబంధ బాంధవ్యాలు కలిగి ఉన్నారు. మనిషి ఒక్కడే. అనేక మందితో అనేక రకాలుగా ప్రవర్తిస్తూ ఉంటాడు. మనిషి ఒక్కడే. మళ్ళీ ఇది ఒకటే కాదు, కంటితో కొన్ని లక్షల కోట్ల దృశ్యాలు బ్రతికినంత కాలం చూస్తూనే ఉంటాడు. అన్ని వేరువేరు వేరువేరు అనుభవాలు ఇస్తాయి. చెవితో అనేకం వింటూ ఉంటాడు. అన్ని వేరువేరు వేరువేరు అనుభవాలు ఇస్తాయి. ముక్కుతో అనేక వాసనలు చూస్తుంటాడు బ్రతికినంత కాలం. మొత్తం జీవితం తీసుకోండి, అన్ని వేరువేరుగా ఉంటాయి. చర్మ స్పర్శలు అనేకం పొందుతూ ఉంటాడు, అన్ని వేరువేరుగా ఉంటాయి. శబ్ద స్పర్శ రూప రస గంధ రుచులు
అనేక రుచులు తింటా ఉంటాడు, తెలుసుకుంటా ఉంటాడు. అన్ని వేరువేరుగా ఉంటాయి. ప్రతి సెకనం, ప్రతి నిమిషము, ప్రతి గంట, ప్రతిరోజు మనిషి నిరంతరం ఏదో ఒక కొత్త అనుభవాలను పొందుతూ కదిలిపోతూ ఉంటాడు. మనిషి ఎప్పుడూ పెరిగిపోతూ ఉంటాడు, ఎదిగిపోతూ ఉంటాడు. వృద్ధాప్యం, మరణం వరకు మనిషి శరీరం చలిస్తూనే ఉంటుంది, మనిషి అంతరంగంలో కూడా చలిస్తూనే ఉంటాడు. ఏ ఒక్క చోట స్థిరంగా కుదురుగా ఉండడు. ఏ ఒక్క పనిని స్థిరంగా కుదురుగా శాశ్వతంగా చేయడు. అన్నీ మారిపోతూ ఉంటాయి. మారినవన్నీ మార్చుకుంటూ చేసుకుంటూ వెళ్ళిపోతుంటాడు. ఒక్క మనిషినే తీసుకోండి, మిమ్మల్ని తీసుకోండి, మిమ్మల్ని మీరు అనుభవంగా తీసుకోండి. మీరు పుట్టుట అనే ఒక ప్రక్రియ జరిగింది. అక్కడి నుంచి ఇంకా మీరు పెరగటం, మీ అనుభవాలు తీసుకోండి. అసలు ఒక రోజులో ఎన్ని ఆలోచనలు వస్తున్నాయి, ఎన్ని భావాలు వస్తున్నాయి, ఎన్ని భావోద్వేగాలు వస్తున్నాయి, ఎంతమందితో కలుస్తున్నాం, ఎన్ని రకాల పనులు చేస్తున్నాం, పంచేంద్రియాలతో ఎన్ని రకాల అనుభవాలు అనుభవిస్తున్నాం. గాఢ నిద్రలోకి వెళ్లే వరకు అసలు ఎంత జరుగుతుంది ఒక్క రోజులో. మళ్ళీ గాఢ నిద్రలో స్వప్నలోకంలో ఎంత జరుగుతుంది, మళ్ళీ గాఢ నిద్రలోంచి మెలకు వచ్చేసి మళ్ళీ మొత్తం రోజు నడక ఎంత సాగుతుంది. ఇదంతా ఎవరికి జరుగుతుంది? ఒక్క మనిషికే. ఆ ఒక్క మనిషిలోనే కోటాను కోట్ల భావాలు. ఒక్కొక్క భావాన్ని విడివిడిగా పెడితే ద్వైతము, అది సృష్టి. ఒక్కొక్క అనుభవాన్ని విడివిడిగా పెడితే, ఇప్పుడు కళ్ళు కోటాను కోట్లు చూస్తున్నాయి, చూస్తున్నాయి, చూడబోతాయి, మరణం వరకు జరుగుతాయి. చెవులంతే, మొత్తం పంచేంద్రియాలంతే. వీటన్నింటినీ విడివిడిగా మనసు గుర్తుపెట్టుకుంది. అందుకని మనసు ద్వైతములో ఉంది. మీరు ఎక్కడో బయటకు వెళ్ళిపోబాకండి, దేవుడి దాకా అక్కర్లా. మన జీవితమే మనకు ఉదాహరణ. మన మనస్సు ద్వైతంలో ఉంది. అందుకే ఒక మనిషికి ఒక రోజుకి 60,000 నుంచి సుమారుగా 1,20,000 వరకు ఆలోచనలు వచ్చే అవకాశము ఉన్నది సగటు సామాన్య మనిషికి అని. అసలు ఎన్ని ఆలోచనలు వస్తున్నాయని ప్రయోగాలు చేసి కొనుక్కున్నారు, లెక్కేశారు. కొంచెం అటు ఇటుగా 60,000కి తక్కువైతే ఎవరికి రావట్లా. పైకి వెళ్తే 1,20,000, ఇంకా ఎక్కువ కూడా రావచ్చు. ఇవన్నీ ద్వైతమే. ఆలోచనకి సంబంధం లేదు. భిన్నమైన ఆలోచనలు, ఆ ఆలోచనలో భిన్నమైన భావాలు, ఆ భిన్నమైన భావాలు భిన్నమైన అర్థాలు, భిన్నమైన పనులు, భిన్నమైన ప్రయత్నాలు, భిన్నమైన పొందటాలు, భిన్నమైన అనుభవాలు, అవే సుఖ దుఃఖాలు. అంత భిన్నత్వమే. కానీ ఇదంతా ఎవరికే? ఇదంతా ఎవరిలో జరుగుతుంది? ఒక్క మనిషే. ఒక్క మనిషికే పుట్టినప్పుడు బిడ్డ అని పిలువబడ్డాడు. అప్పుడు అతనికి తల్లిదండ్రులు ఉన్నారు. తను పుట్టేటప్పటికే తనకంటే ముందు పుట్టిన వాళ్ళు ఉంటే తమ్ముడయ్యాడు. వాళ్ళు అన్నలో అక్కలని పిలువబడ్డారు. తన తర్వాత పుట్టేవాళ్ళు చెల్లెళ్ళు అయ్యారు, తమ్ముళ్ళు అయ్యారు, అన్న అని పిలువబడ్డాడు. ఒక్క మనిషే. బంధాలు, బంధుత్వాలు మొత్తం ఆ ఒక్క మనిషికే. భార్య, భర్త, అన్న, తమ్ముడు, అక్క, చెల్లి, కొడుకు, కూతురు, తల్లిదండ్రులు, పిల్లలు, అన్ని బంధాలను ఒకే మనిషి నిర్వహిస్తూ ఉంటాడు. భార్య వచ్చినప్పుడు భార్య దగ్గర భర్తలా ప్రవర్తిస్తాడు. కుమార్తె వచ్చినప్పుడు కుమార్తె దగ్గర తండ్రిలా ప్రవర్తిస్తాడు. మారిపోయాడు పూర్తిగా. ద్వైతము. ఇప్పుడు కుమార్తెతో ప్రవర్తించిన తీరు వేరు, భార్యతో ప్రవర్తించిన తీరు వేరు, కుమారుడితో ప్రవర్తించిన తీరు వేరు, తండ్రితో ప్రవర్తించిన తీరు వేరు, అన్నతో ప్రవర్తించిన తీరు వేరు, తమ్ముడితో ప్రవర్తించిన తీరు వేరు. భావాలే వేరు, భావోద్వేగాలే వేరు. మనిషి ఒక్కడే, కానీ అతను ద్వైతమును ప్రకటిస్తున్నాడు. ప్రకటన ద్వైతముగా ఉంది. మీరు అసలు ఎక్కడో బయటికి వెళ్ళి ఆధ్యాత్మిక గ్రంథాలు వెతకండి, మిమ్మల్ని మీరు చూసుకుంటే మొత్తం అర్థమైపోద్ది. దాన్ని బట్టే తనను తాను చూసుకున్న వాళ్లే సృష్టిని గమనించి గ్రంథాలు రాశారు. అంతే, అంతకంటే అందులో ఏ విశేషత లేదు. మిమ్మల్ని మీరు చూసుకుని తెలుసుకోకుండా మీరు దేన్నీ తెలుసుకోలేరు. అసలు ఒకే ఒక్క మనిషి అనేకం తింటాడు, అనేక రకాలు తింటాడు. తినేవి ఎన్ని ఉన్నాయి చూడండి, కోటాను కోట్లు ఉన్నాయి.
అంటే తినేటప్పుడు అంత ద్వైతమే, కానీ తింటున్నవాడు అద్వైతం, ఒకే మనిషి. వినేటప్పుడు అంత ద్వైతమే, కానీ వింటున్నవాడు అద్వైతం, ఒకే మనిషి. చూసేటప్పుడు అంత ద్వైతమే, అనేకం ఉన్నాయి, అనేకం చూస్తున్నాడు. ఆ అనేకంగానే మనసులో ఉన్నాయి అవన్నీ. మనసు మొత్తం అనేక లక్షల కోట్ల కోటాను కోట్ల ఆలోచనల సమూహం. ఆలోచనలు అంటే ఏంటి? కేవలం మనం అనుభవించిన విషయాలు గుర్తులుగా ఉన్నాయి, జ్ఞాపకాలుగా ఉన్నాయి. అయితే ఈ మనసు అనే జ్ఞాపకాల అద్వైతం అనే మనిషిలోనే ఉంది ద్వైతం. ఇన్ని ఆలోచనలు, ద్వైతపు ఆలోచనలన్నీ ఎక్కడున్నాయి? ఆ మనసు ఎక్కడుంది? ఎవరిదా మనసు? ఆ మనిషిదే. ఆ మనిషిగా చూసినప్పుడు అదంతా అద్వైతమే. ఇప్పుడు మనిషిలో శరీరము, మనసు, ప్రాణశక్తి అని చెబుతున్నాం. బుద్ధి, అహంకారం, ఇలా బోల్డ్ పేర్లు చెబుతాం. ఆధ్యాత్మిక భాషలు బోల్డ్ ఉంటాయి. మూలాధార చక్రము, స్వాధిష్టాన చక్రము, మణిపూర చక్రము, అనాహత చక్రము, విశుద్ధ చక్రము, ఆజ్ఞా చక్రము, సహస్రార చక్రము ఎక్కడున్నాయి? ఆ మనిషిలోనే. కుండలిని యోగం ఎక్కడుంది? ఆ మనిషిలోనే. మీరు ఎన్ని సాధన మార్గాలు చెప్పండి, ఎంతమంది దేవుళ్ళు అంతండి, ఎంతమంది దేవతలు అంతండి, ఎన్ని మతాలు ఏర్పరుచుకోండి, ఎన్ని విధానాలు చేయండి, ఎవరికే? ఆ మనిషికే. ఆ మనిషికే అవన్నీ. ఆ మనిషే గ్రహిస్తున్నాడు ఇవన్నీ. అటు ఆధ్యాత్మిక పరమైన విషయాలైనా ఇప్పుడు ఈ బోధలు చెప్పుకుంటున్నాం, వినేది ఎవరు? ఆ మనిషే. కానీ బోధలు అనేకం, జ్ఞానం అనేకం. జ్ఞానం ద్వైతం, బోధలు ద్వైతం, దేవుళ్ళు ద్వైతం, మతాలు ద్వైతం, మార్గాలు ద్వైతం. కానీ మనిషి అద్వైతం, ఒక్కడే. ఆ మనిషి ఒక్కడే. ఒక్క మనిషి ఎన్నింటిని అనుభవిస్తున్నాడు, ఎన్నింటిని గ్రహిస్తున్నాడు, ఎన్ని భావాలను తీసుకుంటున్నాడు, తనలో ఎంత ద్వైతాన్ని, సృష్టిని సృష్టించుకుంటున్నాడు. ఒక మనిషి పుట్టుక నుంచి మొదలుకొని మరణించే వరకు ఆ మనిషిలో నడిచేటువంటి వివిధ రకాలు ఎన్ని, అవి ఎవరికి వాళ్ళు చూసుకోండి అంతే. అమ్మతో అలా, నాన్నతో ఎలా, బంధుమిత్రులతో ఎలా, దుఃఖ విషయాలతో అలా, సుఖ విషయాలతో ఎలా, అసలు ఎన్ని రకాలు చెప్పడానికైనా అంతుందా? ఎక్కడైనా చెప్పడానికైనా అంతుందా? మన వస్తువులు, మన విషయాలు, మన అనుభవాలు, మన వృత్తులు, మన ప్రవృత్తులు, మన భావాలు, మన భావోద్వేగాలు, మన భయాలు, మన ధైర్యాలు అసలు చెప్పడానికి అంతుందా? ఇవన్నీ ద్వైతము లేదే సృష్టి. సృష్టి అంతా ద్వైతము. ఎక్కడ బయట సృష్టి కాదు, నా సృష్టి చూడు. ఎవరికి వాళ్ళు నేను మనిషిని, ఆ మనిషిని అనే దాంట్లో చూసుకోండి. స్త్రీలైనా పురుషులైనా ఇప్పుడు చెప్పబడుతుంది కేవలం మీ లోపల మీరు చూసుకోండి. మీ మతం, మీ దేవుడు, మీ గురువు, మీ గ్రంథం, మీరు గమనించిన దేవుళ్ళు, మీరు గమనించిన మతాలు, మీరు గమనించిన సాధన మార్గాలు, మీరు వింటున్న జ్ఞానబోధలు అన్ని ద్వైతం అనేకంగా ఉన్నాయి. కానీ గ్రహిస్తున్న మీరు ఏకముగానే ఉన్నారు, అద్వైతము. మనిషి అద్వైతము. కానీ ఆ మనిషి జీవన సరళి మొత్తము ద్వైతమే. గ్రహించేది కానీ, వ్యవహరించేది కానీ, జీవించేది కానీ, మొత్తం జీవించటం అంటేనే ద్వైతం. అనేకత్వ జీవితము, అనేకత్వ గ్రహణము అంటే గ్రహింపు, అనేక భావములు, మొత్తం అనేకత్వం మనసులో గూడు కట్టుకుపోయి ఉంటుంది. ఒకటి కాదు, రెండు కాదు, కోటాను కోట్ల విషయాలు మనసు. మొత్తం విషయ సమూహం, భావ సమూహం, ఆలోచనల సమూహం పేరు మనసు. మనసు అన్నప్పుడు ఏకవచనంగా ఉంది, కానీ దాంట్లో ఉన్న స్టాక్ అంతా బహువచనమే, ద్వైతం. ఇదంతా ఎవరికే? ఒక్క మనిషికే, నాకే. ఎవరికి వాళ్ళు ఏం చెప్పుకోవాలి? నాకే. నన్నే చూడండి, అసలు ఇంకో మనిషిని చూడొద్దు. అంటే మనిషిగా నేను అద్వైతము, జీవితముగా, అనుభవముగా, గ్రహింపుగా, ఇంద్రియములుగా, ప్రయత్నములుగా మొత్తం నేను ఎప్పుడు ద్వైతము. అయితే మొత్తముగా ఈ ప్రయత్నిస్తున్న, అనుభవిస్తున్న ద్వైతములో జీవిస్తున్న వ్యక్తి లేకపోతే అసలు ద్వైతం ఉందా? ఈ అద్వైతం అనే నేను లేకపోతే, నేను ఒక్కడనేగా, నా ఒక్కడికే భార్య ఉంది, నా ఒక్కడికే పిల్లలు ఉన్నారు, నా ఒక్కడికే భర్త, జీవిత భాగస్వామి. స్త్రీలు అయితే నా ఒక్కదానికి అనుకోండి, నేను అని అన్వయించుకోండి, బయట చూడకండి, తర్వాత బయటది అర్థమవుద్ది.
నా ఒక్కడికే తల్లిదండ్రులు ఉన్నారు, నా ఒక్కడికే అన్నదమ్ములు అక్క చెల్లెళ్ళు ఉన్నారు, నా ఒక్కడికే ఇల్లు ఉంది, నా ఒక్కడికే ఇంట్లో బోల్డు సామాన్ ఉంది, నా ఒక్కడికే ఇంట్లో ఎన్నో వస్తువులు ఉన్నాయి, నా ఒక్కడికే వృత్తి వ్యాపార ఉద్యోగాలు ఉన్నాయి, నా ఒక్కడినే ఎన్నో చేస్తాను, నా ఒక్కడినే ఎన్నో అనుభవిస్తాను, నా ఒక్కడినే ఎన్నో చూస్తాను, వింటాను, తింటాను, తాగుతాను, తిరుగుతాను. 100 ఏళ్ల సుదీర్ఘ జీవితంలో నానాత్వముతో, విభిన్నత్వముతో, అనేకత్వముతో ఒక్క మనిషి ఎంత అనేకత్వములో, ఎంత విభిన్నతలో ఎన్ని అనుభవించుకుంటూ, ఎన్ని భావించుకుంటూ మనిషి జీవిస్తున్నాడు. ఇదంతా ద్వైతమే. ఒక్క మనిషే ఇంత ద్వైత ప్రపంచాన్ని సృష్టించి, ఇంత ద్వైత భావనలు భావించుకుని, ఇన్ని ద్వైతపు పనులు చేసి, ఇన్ని ద్వైతపు అనుభవాలు అనుభవించి, ఇన్ని ద్వైత సృష్టికి కారణమైన వాడు ఒకే మనిషి. అంటే ఇంత ద్వైతమును సృష్టించిన వాడు ఒకే మనిషి. మనిషి ఒక్కడే. పుట్టినవాడు మనిషి ఒక్కడే, మరణించిన వాడు మనిషి ఒక్కడే. జీవితం అనే మధ్యలో పుట్టిన దగ్గర నుంచి మరణం వరకు తన జీవితంలో, తన శరీరంలో, తన పంచేంద్రియములతో, తన భావములతో, తన మనసుతో, తన బుద్ధితో, తన ఆలోచనలతో, తన బంధములు, నేను నాది నా వాళ్ళన్న తన బంధములతో మొత్తం ఇదంతా పోగేసుకుని 100 ఏళ్ల పాటు విపరీతమైనటువంటి సృష్టిని సృష్టించుకుంటూ సుఖ దుఃఖములకు లోనవుతున్నాను అనుకుంటూ, సుఖ దుఃఖ భయ ఇవే భావములు. ధైర్యం సుఖమే. ధైర్యం అనేది సహజ స్థితి. ధైర్యం అనేది ఏమి లేదు, భయం లేకపోవడమే ధైర్యం. సుఖ దుఃఖ భయములు అనే భావాలను కోటాను కోట్ల రకములుగా అనుభవిస్తూ, లెక్కలేనన్ని ఆలోచనలు చేస్తూ, లెక్కించటానికి వీలు కానన్ని అనుభవాలు పొందుతూ, పుట్టిన దగ్గర నుంచి మరణించే వరకు ఎంత సృష్టి మనిషి సృష్టించుకున్నాడు, తనలో తాను, తనతో తాను. ఎన్ని భయాలు పడ్డాను, ఎన్ని బాధలు పడ్డాను, ఎన్ని దుఃఖాలు పడ్డాను, ఎన్ని కోరికలు అనుభవించాను, ఎన్ని సుఖాలు పడ్డాను, ఎన్నో చూశాను, ఎన్నో విన్నాను, ఎన్నో తాగాను, ఎన్నో తిన్నాను, ఎన్నో చేశాను, ఎన్నో గ్రహించాను, ఎన్నో మాట్లాడాను. అసలు చెప్పడానికి కూడా అంతు లేకుండా ఉన్నాయి. ఒక మనిషి ఎన్ని చేస్తాడో పుట్టిన నుంచి మరణించే వరకు చూడండి. ఇవన్నీ ఇంత సృష్టి చేసింది ఎవరో. ఇప్పుడు ఈ మొత్తం కలిపి మనసుగా ఉంది సృష్టి. మొత్తం సృష్టి ఎక్కడికే పోవాలి, నా మనసుగానే ఉంది. ఎవరి మనసు ఆడదే. మీ మనసులో ఇప్పుడు ఎన్నో చూడండి. అసలు వాటిని తీయటం కుదురుతుందా? ఒక పెద్ద సృష్టి ఉంది, బయట ఎంత సృష్టిని చూస్తున్నారో అంతకంటే పెద్ద సృష్టి మన మనసులో ఉంది. ఒకసారి గమనిస్తే తెలుస్తుంది. అసలు ఎన్ని ఆలోచనలు, ఎన్ని భావాలు, ఎన్ని భావోద్వేగాలు, ఎన్ని జ్ఞాపకాలు, ఎన్ని గుర్తులు. అంత సృష్టి మనసులో ఉంది, మనలో ఉంది. ఈ మొత్తం సృష్టికి కారణభూతుడైనటువంటి వారు ఎవరో ఒక మనిషి. అద్వైతము. నేను అద్వైతము. నా పుట్టుక నుంచి మరణం వరకు నా జీవితము ద్వైతము. సృష్టి, ఈ సృష్టికి కారణం ఎవరు? నేనే. అద్వైతము అనే నేను లేకపోతే ద్వైతము అనేటువంటి అసలు ఈ చర్య ఉన్నదా? అద్వైతము అని నేను లేకపోతే, నేను అసలు అద్వైతమని నేనే లేకపోతే ఒక కొడుకు ఉంటాడా? ఒక కూతురు ఉంటుందా? ఓ తండ్రిని గుర్తించేవాడు ఉంటాడా? ఓ తల్లిని గుర్తించేవాళ్ళు ఉంటారా? ఒక జీవిత భాగస్వామిని తెచ్చుకునే వాళ్ళు ఉంటారా? ఓ పిల్లల్ని కనేవాళ్ళు ఉంటారా? అసలు ఇన్ని క్రియలు చేసేవాళ్ళు ఉంటారా? ఇన్ని భావాలు భావించుకునే వాళ్ళు ఉంటారా? ఎన్ని సుఖదుఖములకు లోనయ్యే వాళ్ళు ఉంటారా? ఎన్ని చూస్తున్నాం, ఇన్ని చూసేవాళ్ళు ఉంటారా? ఇన్ని వినేవాళ్ళు ఉంటారా? ఇన్ని తినేవాళ్ళు ఉంటారా? ఇన్ని తాగేవాళ్ళు ఉంటారా? ఇన్ని క్రియలు చేసేవాళ్ళు ఉంటారా? ఇన్ని భావోద్వేగములకు లోనయ్యే వాళ్ళు ఉంటారా? ఇన్ని గుర్తుపెట్టుకొని ఇంత మనసు తయారు చేసుకునే వాళ్ళు ఉంటారా? ఆ మనసు వెంట మళ్ళీ కోరికలంటూ పరుగులు పెట్టేవాళ్ళు ఉంటారా? ఎంత సుదీర్ఘమైన 100 సంవత్సరాల జీవితాన్ని జీవించే వాళ్ళు ఉంటారా? నేను లేకపోతే ఎవరున్నారు? అద్వైతము లేకపోతే ఎంత ద్వైతం ఎక్కడి నుంచి వస్తుంది? అసలు మనిషిగా, జస్ట్ మనిషిగా చూడండి, మిగిలిన వద్దు అసలు, తర్వాత చూద్దాం వాటి గురించి. ఒక మనిషిగా నా ప్రతి కదలిక ద్వైతం అయిపోద్ది. ప్రతి కదలిక. కాలు కదిపితే ద్వైతం, కన్ను రెప్పగొడితే ద్వైతం, చెయ్యి కదిపితే ద్వైతం, మాట్లాడితే ద్వైతం, తింటే ద్వైతం, వింటే ద్వైతం, చూస్తే ద్వైతం. ఎందుకని కదలికలు వచ్చేస్తున్నాయి, క్రియలుగా జరుగుతున్నాయి అక్కడ. అవి వేరువేరుగా అయిపోతున్నాయి.
వాటి నుంచి మళ్ళీ నాకు వేరువేరు భావాలు వస్తున్నాయి, వేరువేరు అనుభవాలు వస్తున్నాయి, వేరువేరు అనుభూతులు వస్తున్నాయి. సుఖ దుఃఖ భయానుభూతులు అనేక రకాలుగా పొందుతున్నాను. అన్ని వేరువేరే, ఎక్కడ ఏది కలిసి లేవు, అన్ని వేరువేరు అనుభవాలే. ఒకే రకం అనుభవం కాదు అసలు. ఒకే రకం అయితే ఒక దాంట్లో పడిపోద్ది, వెళ్ళి తీపి అయితే తీపిలో పడిపోద్ది, దృశ్యం అయితే దృశ్యంలో పడిపోద్ది, శబ్దం అయితే శబ్దంలో పడిపోద్ది. అవి కూడా మళ్ళీ వేరు 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 అనేకం. కానీ వీటన్నింటినీ చేస్తున్నా, చూస్తున్నా, అనుభవిస్తున్నా, పొందుతున్నా, తెలుసుకుంటున్న వ్యక్తి ఎవరో నేను. అక్కడ ఎంతమంది వ్యక్తులు ఉన్నారు? చూసేవాడు వేరుగా, వినేవాడు వేరుగా, తినేవాడు వేరుగా, వాసన చూసేవాడు వేరుగా, రుచి తెలుసుకునేవాడు వేరుగా, మాట్లాడేవాడు వేరుగా, కొట్టేవాడు వేరుగా, తిట్టేవాడు వేరుగా, దుఃఖం పొందేవాడు వేరుగా, సుఖం పొందేవాడు వేరుగా, భయపడేవాడు వేరుగా, స్నేహం చేసేవాడు వేరుగా, భర్త వేరుగా, భార్య వేరుగా, రకరకాలుగా. ఒకే వ్యక్తి అనేకంగా ఉన్నాడు. ఇంతమంది ఇన్ని రకాలు వేరువేరుగా ఉన్నారా? నేనే కదా భర్తగా ఉన్నాను, లేదా నేనే కదా భార్యగా ఉన్నాను, నేనే కదా తండ్రిగా ఉన్నాను, నేనే కదా కొడుకుగా ఉన్నాను. ఒకే వ్యక్తి అనేక బంధాలకు లోనవుతున్నాడు, అనేక బాంధవ్యాలకు లోనవుతున్నాడు. ఎక్కడికక్కడ ఆ బంధం దగ్గర, బాంధవ్యం దగ్గర అలాగే ప్రవర్తిస్తున్నాడు. మళ్ళీ చెబుతున్నా, మీ అంతరంగంలోకి వెళ్ళి మిమ్మల్ని చూసుకుంటూ మీ వరకే పోల్చుకోండి. బయట మనుషుల్ని, బయట సృష్టిని చూడబాకండి. తర్వాత అర్థం చేసుకుందాం దాన్ని. ఒక మనిషి ఎన్ని చేస్తున్నాడు? చేస్తున్న మనిషి ఒక్కడే అయినప్పుడు దాని పేరు అద్వైతము. చేస్తున్న క్రియలు అనేకంగా కనపడుతున్నప్పుడు అది ద్వైతము, సృష్టి. నాలో అనేక భావాలు కలుగుతున్నాయి, సుఖభావాలు, దుఃఖభావాలు, భయభావాలు, కోరికల భావాలు, ఆకలి భావాలు, రుచుల భావాలు, దృశ్యాల భావాలు, శబ్దాల భావాలు, వాసనల భావాలు అనేకం కలుగుతున్నాయి నాలో భావాలు. అంతులేనన్ని భావ సంపద, అన్ని వేరువేరుగా ఉన్నాయి. అద్వైతము అంటే ఆ వేరువేరుగా ఉన్నవాడినన్నీ తెలుసుకుంటున్నవాడు, అసలు అవి వేరుగా ఉండటానికి కారణమైన వాడు అద్వైతైన మనిషి. ఒక్కడే ఉన్నాడు అక్కడ. కానీ అతని ద్వారా జరపబడుతున్న క్రియలు కానీ, అతను గ్రహిస్తున్న విషయాలు కానీ, ఆ మనిషి ద్వారా జరుగుతున్న క్రియలు కానీ, ఆ మనిషి ద్వారా గ్రహించబడుతున్న విషయాలు కానీ, ఆ మనిషికి కలిగే అనుభవాలు, అనుభూతులు కానీ వీలు కానన్ని ఉన్నాయి, లెక్కించడానికి వీలు కానన్ని ఉన్నాయి, అనంతమైనన్ని ఉన్నాయి. పుట్టిన దగ్గర నుంచి మరణించే వరకు అదే సృష్టి. ఆ మనిషి తయారు చేసిన సృష్టి, ఆ మనిషి ద్వారా జరిగిన సృష్టి, ఆ మనిషిలోనే జరిగిన సృష్టి, ఆ మనిషితోనే జరిగిన సృష్టి. ఇప్పుడు నా మనసు ఎక్కడ ఉంది? నాలోనే ఉంది. ఎవరు తయారు చేశారు? నేనే తయారు చేసుకున్నా. ఎవరు కదిలేరో తయారు చేసుకోవడానికి నేనే కదిలే. ఎవరికి కావాలనిపిస్తుంది నాకే, ఎవరికి వద్దు అనిపిస్తుంది నాకే, ఎవరికి భయం అనిపిస్తుంది నాకే, ఎవరికి బాధ అనిపిస్తుంది నాకే, ఎవరికి సుఖం అనిపిస్తుంది నాకే, ఎవరికి దుఃఖం అనిపిస్తుంది నాకే, ఎవరికి తినాలనిపిస్తుంది నాకే, ఎవరికి చూడాలనిపిస్తుంది నాకే. ఇన్ని వివిధ ప్రక్రియలు ఇంకా అనంతంగా ఉన్నాయి చెప్పుకోవడానికి. కానీ అనిపిస్తున్నది ఎవరికి? ఒక్కడికే, మనిషికి. నేను అనే మనిషికి, నా నేనుకి. ఎవరు నేను కాళ్ళక, నేను ఒక్కటే. ఇన్నిటినీ చేస్తున్నా, పొందుతున్నా, అనుభవిస్తున్న నేను ఒక్కటే. నేను అద్వైతము. నేను గ్రహిస్తున్న, పొందుతున్న, నేను తయారు చేసుకుంటున్న సృష్టి. అదేదైనా కానీ దుఃఖం కావచ్చు, సుఖం కావచ్చు, బాధ కావచ్చు, అనుభవం కావచ్చు, దృశ్యం కావచ్చు, శబ్దం కావచ్చు, వినికిడి కావచ్చు, వాసన కావచ్చు, రుచి కావచ్చు, మొత్తంగా నా మనసుగా ఏర్పడిన నేను తయారు చేసుకున్న నా సృష్టి మొత్తము ద్వైతము. అయితే సృష్టి ఎక్కడ ఉంది? నాలోనే ఉంది. ఎక్కడ తయారైంది? నాలోనే తయారైంది. ఎవరితో తయారైంది? నాతోనే తయారైంది. ఇప్పుడు ఈ ద్వైత సృష్టికి కారణం ఎవరు? నేనే. నా ద్వైత సృష్టికి కారణం ఎవరు? నేనే. నా మనసే, నా క్రియలే, నా శరీరమే, మొత్తం నేనే. అప్పుడు నేనెవరు? నేను అద్వైతం. నా పేరు అద్వైతం. మరి నేను చేసేది ద్వైతం. అంటే అద్వైతములో ద్వైత సృష్టి జరుగుతున్నది. అంటే ద్వైతం అంతా ఎక్కడ ఉన్నది? అద్వైతంలో ఉన్నది.
ఇప్పుడు అద్వైతమనే నేను లేకుండా ద్వైతమనేటువంటి నా ద్వారా జరుగుతున్న సృష్టి ఉంటుందా? నేను తయారు చేసుకున్న సృష్టి ఉంటుందా? ఉండదుగా. నేను లేకపోతే చూసేవాడు లేడు, చూసినవి మనసుగా తయారవట్లేదు. నేను లేకపోతే వినేవాడు లేడు, విన్నవి మనసుగా తయారవట్లేదు. నేను లేకపోతే వాసనలు లేవు, నేను లేకపోతే రుచులు లేవు, నేను లేకపోతే స్పర్శలు లేవు, నేను లేకపోతే ప్రయత్నాలు లేవు, నేను లేకపోతే కోరికలు లేవు, నేను లేకపోతే పొందటాలు లేవు, నేను లేకపోతే అనుభవాలు లేవు, నేను లేకపోతే సుఖాలు లేవు, దుఃఖాలు లేవు, భయాలు లేవు. నేను లేకపోతే అసలు ఏమీ లేదు. అంటే నేను ఉంటేనే ఏదైనా ఉంది. నేను లేకపోతే అసలు బయట కనపడుతున్న సృష్టి ఉందా? ఇప్పుడు ఒకసారి బయటకు వెళ్దాం. నేను లేకపోతే బయట మనుషులు ఉన్నారా? ఉన్నారు అని మీరు చెప్పారనుకోండి, మీరు లేకపోతే ఎలా ఉంటారు? మీరు లేకపోతే ఎలా ఉంటారు ఆలోచించండి. బయట ఒక సృష్టి ఉన్నదని, మనుషులు ఉన్నారని, చెట్లు ఉన్నాయని, పొట్లు ఉన్నాయని, గొట్లు ఉన్నాయని గుర్తిస్తున్నది ఎవరో? నేను దృశ్యము ద్వారా, అంటే కన్నుల ద్వారా దృశ్య రూపములో సృష్టిని గుర్తిస్తున్నాను. నేను లేకపోతే సృష్టి లేదు. గుర్తించేవాడే లేకపోతే గుర్తించబడేది ఎక్కడ ఉంటుంది? గుర్తించబడేది అనేకత్వము, గుర్తించేవాడు ఏకత్వము. నేను నా కంటితో చూస్తున్నప్పుడు అనేకం కనపడుతున్నాయి, కానీ చూస్తున్నవాడు ఒకడే మనిషి. ఇప్పుడు బయటకు వచ్చాం, మన నుంచి బయటకు వచ్చాం. నేను చెవి ద్వారా అనేక శబ్దాలు వింటున్నాను, కానీ వింటున్నవాడు ఒకడే. నేను ముక్కు ద్వారా అనేక వాసనలు బయట సృష్టిలోంచి గ్రహిస్తున్నాను, మొత్తం బయటకు వచ్చాం. ఇప్పుడు బయట చూస్తున్నాం, కానీ వాసనలు గ్రహిస్తున్నవాడు ఒకడే మనిషి. నేను చర్మము ద్వారా అనేక స్పర్శలు పొందుతున్నాను. అవును, పొందుతున్నది ఎవరు? నేను, మనిషి. మొత్తము బయట ఎంత విశాల విశ్వమున్నది అని నేను గ్రహిస్తున్నాను. గ్రహిస్తున్నది ఎవరు? నేనే, మనిషి. మొత్తం సృష్టిలో గ్రహగోళ నక్షత్రములు ఉన్నాయి, మనుషులు, భూమి మీద మానవ జాతి ఉంది, భూమి లాంటి అనేక గ్రహాలు, గోళాలు, నక్షత్రాలు ఉన్నాయి. అబ్బో, ఎంతో వ్యాపకమైన సృష్టి ఉంది. అంత వ్యాపకమైన సృష్టిలో నేను ఒక ధూళి కణము అని చెబుతున్నది ఎవరు? నేనే. అంత విశ్వాన్ని గుర్తించింది ఎవరు? నేనే, మనిషిని. నేను ఒక ధూళి కణాన్ని, నాకంటే సృష్టి వ్యాపకమైందని చెబుతుంది ఎవరు? నేనే. అది చెప్పేవాడు లేకపోతే, అసలు ఈ మాట చెప్పేవాడే లేకపోతే, నేను లేకపోతే అసలు విశ్వాన్ని గుర్తించేవాడు ఎవడు? గ్రహగోళ నక్షత్రాలను గుర్తించేవాడు ఎవడు? మతాలను గుర్తించేవాడు ఎవడు? దేవుళ్ళను గుర్తించేవాడు ఎవడు? దేవతలను గుర్తించేవాడు ఎవడు? గురువులను గుర్తించేవాడు ఎవడు? జ్ఞాన గ్రంథాలను గుర్తించేవాడు ఎవడు? సాధనా పదాన్ని గుర్తించేవాడు ఎవడు? సాధనలు చేసేవాడు ఎవడు? వీటన్నింటిని అనుసరించేవాడు ఎవడు? అసలు ఇవన్నీ ఉన్నవని నమ్మేవాడు ఎవడు? ఇవన్నీ ఉన్నాయని చెబుతున్నవాడెవడు? ఇవన్నీ ఉన్నవని చెబుతుంటే ఉన్నవని నమ్ముతున్నవాడెవడు? అటు ఆధ్యాత్మికమైన, ఇటు భౌతికమైన, ఇటు దైవీపరమైన, ఇటు ప్రాపంచికపరమైన, అటు మతపరమైన, దైవపరమైన, ఇటు భౌతిక కుటుంబపరమైన, సామాన్యపరమైన ఏ విషయాలనైనా అసలు అవన్నీ ఉన్నవి అని గుర్తిస్తున్నవాడెవడో? నేను లేకపోతే ఏమీ లేదు. అదేంటండి మీరు బరే చెబుతారు? ఇప్పుడు మనం లేకపోతే, ఇప్పుడు చచ్చిపోయిన వాళ్ళు ఎంతమంది చచ్చిపోయారు? చచ్చిపోయిన వాళ్ళు అందరూ లేకపోతే సృష్టి ఆగిపోయిందని నడుస్తుంది కదా. చచ్చిపోయిన వాళ్ళకి ఆగిపోయింది కదండి. చచ్చిపోయిన వాళ్ళకి సృష్టి లేదుగా, మీకు నడుస్తుంటే అది మీ సృష్టి. మీరు అద్వైతము, మీ సృష్టి ద్వైతము. మీరు అద్వైతము, గ్రహించేవాడు ఎప్పుడు ఒక్కడే. గ్రహింపబడుతున్నవి అనేకము, తెలియబడుతున్నవి అనేకము. దీనికి ఎవరో చచ్చిపోవటం దాకా అక్కర్లేదు, అసలు అర్థమవుతుంది మనకి. చచ్చిపోతే సృష్టి పోద్దా అంటే, చచ్చిపోయిన దేవుడు కానీ సృష్టి ఇలాగే ఉందని బతికేస్తున్నాం మనం. ఓకే, మీ నిద్రను తీసుకోండి చాలు. జస్ట్ మీ గాఢ నిద్రలోకి వెళ్ళండి. మీరు మీ గాఢ నిద్రలోకి వెళ్ళినప్పుడు అసలు మీరున్నారా? నేనుందా? ఉందా చెప్పండి. గాఢ నిద్రలోకి వెళ్ళినప్పుడు నేను ఉన్నదా? లేదు. సృష్టి ఉన్నదా? లేదు.
మనసు ఉన్నదా? లేదు, ఏమీ లేదు. ఎందుకే నిద్రలోకి వెళ్తే నువ్వు కూడా లేవు, అంటే అద్వైతం కూడా లేదు. ఇప్పుడు మనిషి ఉంది, నేను ఒక్కడనే ఉంది, నా ద్వారా గ్రహించబడుతున్నవి, నా ద్వారా జరపబడుతున్నవి, అంటే మన లోపలే చూసాం, మన బయట చూసాం. అప్పుడు నేను అద్వైతము, మిగిలిందంతా ద్వైతము. అంటే నా ద్వారా జరపబడుతున్న నాలో జరిగే చర్యలన్నీ ద్వైతమే. అంటే నేను తయారు చేసుకుంటున్న నా సృష్టి, నా మనసు, ఇదంతా ద్వైతమే. నేనుంటేనే జరుగుద్ది, నేను అద్వైతం. ప్రపంచాన్ని, విశ్వాన్ని, అనేకత్వాన్ని గుర్తిస్తున్నది నేనే, మనిషిని. నేను అద్వైతం. నేనుంటేనే ఆ ప్రపంచాన్ని గుర్తించగలుగుతాను. ఇది ద్వైతం, అనేకత్వం, సృష్టి. బయట సృష్టి, నా సృష్టి. ఈ రెండింటికి నేనే మూలం. అద్వైతం, ఏకత్వం, ఒక్కడనే మూలం, ఒక్కదాన్నే. అంటే నేను అద్వైతం. నా ద్వారా గ్రహింపబడేవన్నీ అవి నా అంతరంగంలో అయినా, నా మనసులో అయినా, బాహ్య సృష్టి అయినా, అదంతా ద్వైతం, నేను అద్వైతం. ఇప్పుడు నిద్రలో అద్వైతం కూడా ఎగిరిపోయింది. అద్వైతం ఉంది, ద్వైతం ఉంది అని చెప్పేవాడు కూడా లేడు. నిద్రలోకి వెళ్తే అద్వైతం ఉంది, ద్వైతం ఉంది అని చెప్పేవాడు కూడా లేడు. నేను లేను, బయట సృష్టి లేదు. మరణించినప్పుడు ఇంతే. నిద్రలోకి వెళ్తే ఏం జరుగుద్దో మరణంలో అదే జరుగుద్ది. అద్వైత ద్వైత చర్చే లేదు అసలు. మరి ఏముంది? ఉన్నదేదో ఉంది. ఏముంది అంటే ఉన్నదేదో ఉంది. నిద్రలో ఏముంది? మెలకు వచ్చినాక అడుగు, అద్వైతిని అడుగు. అద్వైతిని అడిగితే నిద్రలో ఏముందో చెబుతాడు. ఎందుకని? నువ్వేగా అద్వైతివి, నిద్రపోయింది నువ్వేగా. నువ్వు నిద్రపోయినప్పుడు అద్వైతిని నేనని వాడు కూడా లేడు. నా ద్వారా జరపబడుతున్న సృష్టి అంతా ద్వైతం అని చెప్పేవాడు కూడా లేడు. అక్కడ చెప్పేవాడు లేడు, వినేవాడు లేడు, చూసేవాడు లేడు, అసలు ఏమీ లేదు అన్నది ఒకటే ఉంది అక్కడ. మరి అద్వైతిని కదండి నేను. అద్వైతం ఏమైపోయింది అంటే విషయపర గ్రహణంలో అద్వైతం ఉన్నాడు, ద్వైతం ఉన్నాడు, విశిష్టాద్వైతం ఉన్నాడు, అనేక రకాలుగా మాట్లాడి పేర్లు పెట్టుకునే వాళ్ళు ఉన్నారు. కానీ అద్వైతము అంటే ఒకటే. ఆ ఒక్కటనే నేను లేకపోతే, ఆ ఒక్కడనే నేను లేకపోతే, ఆ ఒక్కరనే ఆ స్త్రీయో పురుషుడు ఆ ఒక్కరు లేకపోతే అసలు సృష్టి లేదు. దానికి ఎక్కడో ప్రబల తార్కాణాలు ఎత్తుక్కోకర్ల. నిద్ర చాలు. నిద్రలోకి వెళితే అసలు అద్వైత కూడా లేడు. ఇప్పుడు ఈ శరీరం లేకుండా, నా కళ్ళు, ముక్కు, చెవులు ఇవన్నీ లేకుండా, నేను లేకుండా ఈ సృష్టిని గుర్తించేది ఎవరు? అసలు ఇవి అనుభవించేది ఎవరు? పొందేది ఎవరు? అంటే ఇన్ని పొందుతున్నవాడు ఎవరో? నేను. అంతే. ఇన్ని పొందుతున్నది ఎవరు? నేను. ఇన్ని అనుభవిస్తున్నది ఎవరు? నేను. ఆ ఇన్ని అన్నప్పుడు అనేకం. అది నా అంతరంగ సృష్టి, బాహ్య సృష్టి. కానీ గ్రహిస్తున్నది ఎవరు? ఒకళ్ళే, నేను. గ్రహిస్తున్న నేను అద్వైతము, గ్రహింపబడుతున్న విషయములు ద్వైతము. గ్రహింపబడుతున్నటువంటి విషయములకు గ్రహిస్తున్నటువంటి వ్యక్తికి మధ్య సంబంధ సారూప్యతలున్నాయి అని చెప్పేది విశిష్టాద్వైతం. అంటే గ్రహింపబడే విషయాలు నాకంటే భిన్నమైనవి కాదు. విషయాలు గ్రహిస్తున్నవాడు విషయముల కంటే భిన్నమైన వాడు కాదు, అందుకే గ్రహించగలుగుతున్నాడు. ఈ రెండింటి మధ్య సంబంధ బాంధవ్యం నెలకొల్పేది ఒకటి ఉంది, అది విశిష్టాద్వైతం. నేను మతాల గురించి అవట్లా. ద్వైత మతము, విశిష్టాద్వైత మతం, అద్వైత మతం, వీటి గురించి అసలు నేను మాట్లాడట్లా. మన సహజ చర్య చెబుతున్న శరీర ప్రక్రియ. ఎందుకని మనకి మళ్ళీ అక్కడ ప్రపంచానికి లింక్ ఉందిగా. ఈ లింక్ ఉన్న విషయాలన్నీ మనలో గుర్తున్నాయి. అదే మన మనసుకి, అది విశిష్టాద్వైతం. అంటే మనస్సు అన్నప్పుడు ఏకంగానూ ఉంది, అందులో ఉన్న విషయాలు అన్నప్పుడు అనేకంగానూ ఉంది. ఏకము అనేకము కలిసి ఉన్న మనసు విశిష్టాద్వైతం. అంటే మనసు నా ప్రాణశక్తి. నా ప్రాణశక్తిలో ఈ శరీరంతో నేను గ్రహించిన విషయాలన్నీ వేరువేరుగా గుర్తింపబడి ఉన్నాయి, భావాలుగా, భావోద్వేగాలుగా, అనేక విషయాలుగా. అంటే ఏక మనసులో అనేకత్వం అక్కడే ఉంది. మనసు ఏకమే, ప్రాణశక్తి అది ఏకమే, అందులో అనేకత్వం ఉంది. మనం గ్రహించినవి, కన్ను ద్వారా గ్రహించినవి, చెవి ద్వారా గ్రహించినవి, ముక్కు ద్వారా గ్రహించినవి, నాలుగు ద్వారా గ్రహించినవి, చర్మం ద్వారా గ్రహించినవి, అన్ని అనేకత్వం అక్కడ ఉంది. అంటే ఏక అనేకత్వము, ఏకత్వము అనేకత్వము కలిసి ఉంది అక్కడ. అదే విశిష్టాద్వైతం.
విశిష్టాద్వైతం అంటే మనసు అనుకోవచ్చు మనలో. నేను మళ్ళీ చెబుతున్నా, బయట నేను అసలు మతాల గురించే మాట్లాడతాను, బయట విషయాల గురించి మాట్లాడతాను, మనిషిని మాట్లాడుతున్నా, మనిషి గూర్చి మాట్లాడుతున్నా. నేను మాట్లాడుతున్న ప్రతిదీ మీరు మీతో మాట్లాడుకోవటమే, మీతో పోల్చుకోవటమే. బయట సృష్టిని గుర్తిస్తున్నది నేనే, బయట ఉన్న సృష్టిలో అనేకత్వాన్ని గుర్తిస్తున్నది నేనే, అది అనేకత్వం అని తెలుసుకుంటున్న నేనే. అది అనేకత్వమే, ద్వంద్వమే, అందులో డౌటే లేదు. కానీ తెలుసుకుంటున్న నేను ఏకమే. నేను తెలుసుకుంటున్న నేను ఒక్కడనే. అనేకత్వాన్ని తెలుసుకుంటుంది ఎవరంటే ఏకత్వం. అందుకని నేను అద్వైతం, నేను తెలుసుకుంటున్నది ద్వైతం. అలాగే నా అంతరంగ ప్రక్రియలు, నేను పుట్టిన కాడి నుంచి మరణించే వరకు, పుట్టింది నేను, జీవిస్తున్నది నేను, జీవించింది నేను, మరణిస్తున్నది నేను. పుట్టుక నుంచి మరణం వరకు ఒక్క నేనులోనే జరిగిన అనేకత్వం. అది ఒక్క నేనుతోనే జరిగిన అనేకత్వం. నా జీవితం అంతా అనేకత్వమే, కానీ ఒక్క నేనుతోనే సాగింది అది. ఆ ఒక్క నేను అద్వైతం, ఆ ఒక్క నేనుతో సాగిందంత ద్వైతం. అందుకని అద్వైతం కాకుండా ద్వైతం ఉండే ఛాన్సే లేదు అసలు, ఎక్కడైనా ఎప్పుడైనా. ద్వైతమునకు అవకాశం ఇచ్చినది అద్వైతము. మూలము అద్వైతం. ఏది నిజం ఏది అబద్ధం కాదు, అన్ని నిజమే. అద్వైతం నిజమే, ద్వైతం నిజమే, విశిష్టాద్వైతం నిజమే. విశిష్టంగా ఏకమైన ప్రాణశక్తిలో అనేకమైనటువంటి మనం గ్రహించిన విషయాలు ముద్రింపబడిన మనసు అయింది. అది విశిష్టాద్వైతం. అంటే ఆ ప్రాణశక్తిగా అది ఏకము, విషయాలు దాంట్లో అనేకం ఉన్నాయి కనుక ఒకేసారి అది ఏకము అనేకము. శరీరపరంగా దాన్ని ఉపయోగించినప్పుడు అది అనేకత్వంలో దొరుకుతుంది, ప్రాణశక్తి పరంగా వెళ్ళినప్పుడు అది ఏకత్వంలో కూర్చుంటుంది. ఇప్పుడు నిద్రాస్థితిలో ఏముంది అంటే అసలు అద్వైతము లేదు, ద్వైతము లేదు, విశిష్టాద్వైతము లేదు, ఏమీ లేదు, సత్యము లేదు, అసత్యము లేదు. ఏముంది? ఆనందంగానే ఉంది, హాయిగానే ఉంది, బాధ అయితే ఏం లేదు. మరి అక్కడ ఏముందని నిద్రాస్థితిలో ఎవరిని అడుగుతావు నువ్వు? అక్కడ అద్వైతి లేడు, ద్వైతి లేడు, విశిష్టాద్వైతి లేడు. మరి ఇప్పుడు ఎవరిని అడగాలి నేను? నిద్ర లెగిసినాక అక్కడ అద్వైతి వస్తాడే, వాడిని అడుగు, వాడి ద్వైతంలో చెబుతాడు నీకు. అద్వైతిని అడిగితే, ఎందుకని ఒక్కడే, ఆ అద్వైతిని అడుగు, ద్వైతంలో అన్ని చెబుతాడు. అతని చేత చెప్పబడేవన్నీ అనేకంగా ఉంటాయి ద్వైతం, అతను తెలుసుకునేవన్నీ అనేకంగా ఉంటాయి ద్వైతం, అతను తెలియజేసేవన్నీ అనేకంగా ఉంటాయి ద్వైతం, భావాలు అనేకంగా ఉంటాయి, భావోద్వేగాలు అనేకంగా ఉంటాయి, గ్రహింపులు అనేకంగా ఉంటాయి. ఇదంతా ద్వైతము. కానీ వీటన్నింటికీ మూలమైన నేను ఒకటే. ఈ నేను కూడా నిద్రలో అంతరించిపోతుంది. అక్కడ అద్వైతి లేడు, ద్వైతి లేడు, విశిష్టాద్వైతి లేడు, అసలు చర్చా వేదిక లేదు అక్కడ. ఉన్నదేదో ఉందంతే, దానికి ఏ పేరు లేదు. ఉన్నదేదో ఉంది, దానికి ఏ పేరు లేదు అనే దాన్ని మనకు అర్థం అవటానికి ఆకాశము అని చెప్పారు. అదే ఆకాశతత్వము, శక్తి అని పేరు పెట్టారు దాన్ని. సృష్టి అంతా, విశ్వమంతా ఉన్నదేదో ఉంది, మొత్తం ఉన్నదేదో ఉందంతే. దాన్ని ఇది ఉంది అని చెప్పడానికి లేదు. అక్కడ ఒక ఉనికి ఉంది. ఆ ఉనికి ఏంటంటే ఉన్నానన్నది ఉంది, ఒక ఎగ్జిస్టెన్స్ ఉంది. అదే లేదు అంటాం కుదరదు, అక్కడ ఏం లేదంటాం కుదరదు. ఉన్నది అన్నది ఉంది. ఏముంది, ఎలా ఉంది లేదు, విశేషణాలు లేవు. ఉనికి ఉంది, ఎరుకు ఉంది, అంతే. అది ఎలా ఉంది ఏంటి లేదు, అదే నిద్రాస్థితి. ఇప్పుడు అది ఎలా ఉంది నీకు తెలియాలి అంటే నువ్వు అద్వైతి దగ్గరికి వచ్చి అడగాలి, మేల్కొంటాడు. ఆ అద్వైతిని అడిగితే నీకు ద్వైతంలో చెబుతాడు. అన్నీ చెప్పబడేవన్నీ ద్వైతం అనేకంగా ఉంటాయి, కానీ చెబుతున్నవాడు ఒక్కడే. ఆ చెబుతున్నవాడు కూడా నిద్రాస్థితిలో లేకుండా పోతాడు. అదే ఉన్నది శక్తి. ఆ ఉన్నదేదో ఒకటే ఉంది, అది ఎలా ఉంది అలా ఉందని చెప్పడానికి లేదు. దాన్ని అద్వైతం అనడానికి లేదు, ద్వైతం అనడానికి లేదు, విశిష్టాద్వైతం అనడానికి లేదు. ఏమీ అనకుండా ఉండాలి అక్కడ. అభావస్థితి, ఆకాశ స్థితి. ఆకాశం అన్నప్పుడు అక్కడ ఏం లేదు అసలు.
కానీ సృష్టి అంతా అందులోనే ఉంది. అంటే నిద్రాస్థితిలోనే మెలకు వస్తే సృష్టి. నిద్రాస్థితి ఎలా ఉంది? ఆకాశ స్థితిలో ఉంది. అందులో మెలకు వచ్చింది. నిద్ర నుంచి మెలకు రావటం కాదు, నిద్రలోనే మెలకు వచ్చింది. ఆకాశంలోనే సృష్టి ఏర్పడింది. నిద్రాస్థితి అన్నప్పుడు శరీరము మనస్సులు ఆగిపోయినాయి. ప్రాణశక్తి స్థితి అలా ఉంది, అదే నిద్రాస్థితి. ఇప్పుడు శరీర మనస్సులు ఎక్కడ మేల్కొన్నాయి? ప్రాణశక్తి స్థితిలోనే మేల్కొన్నాయి. ప్రాణం లేకపోతే శరీర మనస్సులు మేల్కోవటం కుదరదు అసలు. కాబట్టి నిద్రాస్థితి నుంచే మెలకు వచ్చింది. ప్రాణశక్తి స్థితి నుంచి మెలకు వస్తుంది, శరీర మనస్సులు మేల్కొంటున్నాయి. అంటే ప్రాణశక్తి స్థితి శాశ్వతంగా ఇప్పుడు ఉంది. అది అద్వైతము కాదు, ద్వైతము కాదు, విశిష్టాద్వైతము కాదు, అది ఉన్నది అంతే. అది అద్వైతము అని ఒకవేళ గుర్తిస్తే, మెలకువలో నేను గుర్తించాను కనుక అద్వైతిని అయ్యాను. మరి గుర్తించేవాళ్ళు లేకపోతే అది లేదుగా, ఆ స్థితి లేదుగా. మెలకువలో నేను ప్రాణశక్తి స్థితిని, అదే అనంత ఆత్మశక్తి స్థితిని, అదే ఆకాశ స్థితిని గుర్తించాను. గుర్తించినప్పుడు నన్ను అద్వైతి అన్నారు. దాన్ని వివరిస్తున్నాను, దాంతో నేను జీవిస్తున్నాను అన్నప్పుడు నేను ద్వైతంలోకి వెళ్ళిపోతాను. మళ్ళీ సృష్టి ఎవరికి వివరించాలి? గుర్తించాను అంటే నేను గుర్తించాను, నేను ఉన్నాను కాబట్టి. వివరించానంటే మళ్ళీ అనేకం నాకు భిన్నంగా ఉన్నారు, వేరే వాళ్ళకి చెప్పాలి. ద్వైతం వచ్చేసింది, సృష్టి వచ్చేసింది. నేను పొందిన అనుభవాన్ని, నేను గుర్తించిన విషయాన్ని అద్వైతగా నేను చెబుతున్నప్పుడు అది ద్వైతం అయిపోయింది. అప్పుడు నేను అద్వైతిగా లేను, ఇంకా నేను కూడా ద్వైతం అయిపోయాను. నేను చెబుతున్నాగా, చెప్పాలంటే ఇంకోళ్ళు ఉండాలి. అప్పుడు సృష్టి ఏర్పడిపోయింది. భావ వ్యక్తీకరణ ద్వైతము, భావ వ్యక్తీకరణే ద్వైతము, భావము అద్వైతము. భావశూన్యత, అసలు భావమే లేదు, అభావ స్థితి ఆకాశతత్వము, అది శక్తి స్థితి. అక్కడ అద్వైతము లేదు, ద్వైతము లేదు, విశిష్టాద్వైతం లేదు, అసలు అక్కడ ఏమీ లేదు. అభావ స్థితి, భావశూన్యత. భావము కలిగినది అద్వైతము, భావము కలిగిన దానిని చెబుతున్నాను ద్వైతము. కలిగిన భావము, ఆ భావమును చెబుతున్నవాడు, ఆ భావమును గ్రహిస్తున్నవాడు, వీళ్ళందరిలో కామన్ పాయింట్ భావము. భావమును గ్రహిస్తున్నవాడు ఆల్రెడీ ఇంతకుముందు భావమును గ్రహించినవాడు, ఇప్పుడు గ్రహించిన భావమును చెబుతున్నవాడు, చెబుతున్న భావాన్ని గ్రహిస్తున్నవాడు. మొత్తం అన్నింటిలో భావం కామను, అందుకని అది విశిష్టాద్వైతం. ఎంతమందిని కలుపుకుంటూ వెళ్ళింది అది. ఇవన్నీ అర్థం చేసుకోవటానికి అంతే ఏం లేదు, ఒకటే ఉన్నది, నేను అద్వైతము, నాకు భిన్నంగా కనపడేదంతా ద్వైతము. ఆ అద్వైతమని గ్రహించే నేను లేకపోతే అసలు ద్వైతమే లేదు. నేను గ్రహించకపోతే సృష్టి లేదు, నేను గ్రహించి గుర్తించకపోతే మతం లేదు, దేవుడు లేడు, గురువు లేడు, మార్గం లేదు, జ్ఞానం లేదు, సాధన లేదు. నేను లేకపోతే అసలు సృష్టి లేదు. దానికి నేను లేకుండా పోవటం దాకా కూడా అక్కర్లేదు, నేను నిద్రపోతే చాలు, ఏమీ లేదు. ఇంతకంటే ప్రబల సాక్ష్యము ప్రపంచంలో ఎక్కడ ఉంటుంది అసలు? దీనిని అనేక రూపాలుగా చెప్పి గ్రంథాలు తయారు చేసి, ఎక్కడో బయట ఒక దేవుడు ఉన్నాడు, బయట ఒక మోక్షం ఉంది, బయట ఒక విధానం ఉంది, బయట ఏదో పద్ధతి ఉందని మనిషికి దూరం జరుపుకుంటూ వెళ్ళిపోయినప్పుడు ప్రాబ్లం వస్తుంది. అక్కడ గురువులు, మహాత్ములు, దేవుళ్ళు, దేవతలు, మతాలు అన్నీ బయట ఏర్పడిన సృష్టి. మహిమలు, మాయలు, అద్భుతాలు తయారు చేసేసుకున్నారు. ఇక మీకు ఎప్పటికే ఇది అర్థం కాదు. అది అర్థమైతే మీరు అద్వైతి కూడా కాదు. అసలు చెప్పడానికి ఏముండదు. అభావ స్థితి, ఆకాశ స్థితి. నేను అద్వైతిని అంటే మీరు ఆకాశ స్థితిని అర్థం చేసుకున్నటువంటి మనిషి మీరు. అప్పుడు మీరు అద్వైతి అని చెబుతున్నారు. నేను అద్వైతిని, ఇది అద్వైతము అని. అనంత ఆకాశ స్థితిలో కలిసిపోయి ఉన్నాను, అది నాకు అర్థమైంది అన్నది మీరు చెబుతున్నప్పుడు మీరు అద్వైతి. మీకు భావనగా అది అర్థమైనప్పుడు మీరు అద్వైతి. దాన్ని మీరు ఇతరులకు చెబుతున్నప్పుడు మీరు ద్వైతి. మళ్ళీ సృష్టి ఏర్పడిపోయింది అక్కడ, మళ్ళీ మీరు ప్రపంచంలోకి వెళ్ళిపోయారు.
అందుకని మతములు, మార్గములు, విధానములు, పద్ధతులు, గురువులు, గ్రంథములు, దేవుళ్ళు, దేవతలు, మొత్తం సృష్టిలో భౌతిక సృష్టి కానీ దైవీపరమైన సృష్టి కానీ ఏది జరుగుతున్నా అది ద్వైతంలో జరుగుతున్నటువంటి సృష్టి మాత్రమే. అద్వైతంలోకి వెళ్తే ఏమీ ఉండదు. అసలు అద్వైతి కూడా మిగలడం. అద్వైతము అన్నప్పుడు మళ్ళీ దాన్ని గుర్తించేవాడు ఒకడు ఉంటే అద్వైతము, ఒకటే ఉంటే గుర్తించేవాడు ఉంటే అద్వైతం, గుర్తించేవాడు లేకపోతే అద్వైతం కూడా ఉండదు. అందుకే నిద్రాస్థితిలో ఏముండదు, ప్రాణశక్తి స్థితిలో ఏముండదు, ఆత్మశక్తి స్థితిలో ఏముండదు, ఉన్నదంతా ఒకటే ఆకాశ తత్వము. ఏముంది ఆకాశంలో? ఏమీ లేదు, అభావ స్థితి, శూన్యము, ఖాళీ. అందుకే మనం తిరుగుతూ ఉంటాం అందులో. అందుకని అద్వైతం మాయలా ఉందంటే ద్వైతంలో కూర్చొని శరీర భావంలో కూర్చొని ప్రపంచాన్ని చూస్తే అద్వైతం మాయలా అనిపిస్తుంది. అద్వైతం మాయలో ఏం లేదు, చాలా స్పష్టంగా ఉంది. ఎవరికి వాళ్ళు నేను అద్వైతము, నేను గ్రహిస్తున్న విషయములు ద్వైతము, అంతే, అయిపోయింది, క్లోజ్. ఇప్పుడు గ్రహించే నేను లేకపోతే అసలు గ్రహించబడే విషయాలు ఉంటాయా అంటే అద్వైతి లేకపోతే ద్వైతం ఉండే అవకాశమే లేదు. ఇప్పుడు ఈ గ్రహిస్తున్న అద్వైతి గ్రహిస్తున్నాడు నేను అద్వైతినని, గ్రహిస్తున్నాడు సృష్టిని, ద్వైతాన్ని, అనేకత్వాన్ని. అంటే గ్రహింపనే చర్యకి కారణభూతమైనటువంటిది ఒకటి ఆ వ్యక్తిలో ఉందిగా. ఆ గ్రహింపు శక్తి లేకపోతే అంటే అద్వైతి కూడా లేడు అప్పుడు. అందుకని నిద్రలో గ్రహింపు శక్తి లేదు, అద్వైతి కూడా లేడు. అప్పుడు అద్వైతము లేదు, అద్వైతం కూడా గ్రహింపబడుతున్నదే. అయితే అది నేనే గ్రహిస్తున్నాను కనుక నేను అద్వైతనని చెబుతున్నా, నాకు భిన్నంగా ఏమీ లేదని. కానీ అభావ స్థితికి వెళ్ళిపోతాడు. అక్కడ అద్వైతే ఉండడు, ద్వైతే ఉండడు, విశిష్టాద్వైతే ఉండడు. ఉనికిగా, ఉనికి, దానికి శక్తి అని పేరు పెట్టారు. శక్తి అంటే మరి మనం రంగులు రంగులు ఊహించుకొని, బొమ్మలు ఊహించుకొని, మాయలు మహిమలు ఊహించుకుంటే కుదరదు. అందుకని ఆధ్యాత్మిక ప్రపంచంలో నువ్వు ఒక స్థిరతను, నిశ్చలతను పొందటమే మోక్షము. మళ్ళీ నువ్వు మతములు, దేవుళ్ళు, దేవతలు, విధానములు, పద్ధతులు, ఇదంతా సృష్టి ద్వైతమే. అదంతా కల్పనాత్మకత అయిపోద్ది. అసలు అది కూడా ఉండదు. నిద్రాస్థితిలో దేవుళ్ళు ఉన్నారా? నిద్రాస్థితిలో మతాలు ఉన్నాయా? నిద్రాస్థితిలో గురువులు ఉన్నారా? నిద్రాస్థితిలో జ్ఞానబోధలు ఉన్నాయా? నిద్రాస్థితిలో ప్రార్థనాలయాలు ఉన్నాయా? నిద్రాస్థితిలో ప్రార్థనలు ఉన్నాయా? నిద్రాస్థితిలో జ్ఞానం గ్రహింపు ఉందా? ఏమీ లేదు కదా, అభావ స్థితి. అలా నేను లేకుండా పోయినా ఉన్నానుగా నిద్రాస్థితి దాని పేరు. నేను ఇప్పుడు ఎక్కడ ఉన్నాను? నిద్రాస్థితిలో ఉన్నాను. అంటే ఏంటి? శరీరం ఆగిపోయింది, మనసు ఆగిపోయింది, ప్రాణశక్తి స్థితిలో ఉన్నాను. అది శక్తి స్థితి. అభావ స్థితి ఏదైనా తెలియటం ప్రాణశక్తి స్థితి నుంచి మనసుకి శరీరానికి వచ్చినప్పుడు తెలుస్తుంది. అది ద్వంద్వత్వము, అది సృష్టి, అది ద్వంద్వము, ద్వైతము. అదంతా ద్వైతమే. తెలియబడుతుంది అంటే ద్వైతమే. అద్వైతి కూడా మిగలని స్థితి అద్వైతము. అక్కడ అద్వైతి కూడా మిగలడం, అది అద్వైతం. అంటే అసలు రెండవది అనేదే లేదు ఇక్కడ అని. అంటే ఒకటి ఉందని ప్రతిపాదించట్లా, అసలు రెండవది లేదు, ఉన్నదంతా ఏదో ఉందంతే. ఒకటే ఉన్నదని కూడా ప్రతిపాదించట్లా. ఎందుకంటే ఒకటే ఉన్నదని నేను చెబుతున్నానంటే నేను అద్వైతిని, నేను గుర్తిస్తున్నాను. నా వరకు అర్థమైంది, గుర్తిస్తున్నాను అప్పుడు అద్వైతిని. అండ్ నేను కూడా ఎదురుపోయాను అనుకోండి, నా ద్వారా గుర్తించబడుతున్న విషయాలు ఉన్నంత వరకు నేను గుర్తించేవాడిని ఉన్నాను కనుక నేను అద్వైతనే, ద్వైతము. నేను కూడా నిద్రపోతే, నేను కూడా లేకుండా పోతే అభావ స్థితి, ప్రాణశక్తి స్థితి, ఆత్మశక్తి స్థితి. అది అద్వైతము కాదు, ద్వైతము కాదు, విశిష్టాద్వైతము కాదు. దాని గురించి ఏం చెప్పినా అది అద్వైతమైపోద్ది, అద్వైతమైపోద్ది, విశిష్టాద్వైతమైపోద్ది. దాని గురించి చెప్పటం, గ్రహించటం మొదలుపెట్టిన మొట్టమొదటి స్థితి అద్వైతము. దాన్ని వ్యాపింపచేస్తూ చెబుతున్న స్థితి ద్వైతము. వీటన్నింటికి మధ్య సంబంధం ఉంది మొదటి నుంచి చివరి వరకు. అది ఎంత దూరం వ్యాపిస్తుందో అంతవరకు, ఎంత దూరం చెప్పబడుతుందో అంత దూరం వరకు, మొట్టమొదటి నుంచి చిట్ట చివరి వరకు సంబంధ బాంధవ్యం ఉంది. ద్వైతము కరెక్టే, అద్వైతము కరెక్టే, ప్లస్ ఈ రెండూ లేనటువంటి ప్రాణశక్తి స్థితి కరెక్టే. అసలు అక్కడ అద్వైతి లేడు, ద్వైతి లేడు అనేది కరెక్టే. అద్వైతము, ద్వైతము రెండు ఉన్నాయి అనేది కరెక్టే. ఈ మూడు ఒకే స్థితి నుంచి కొనసాగుతున్నాయి. అభావ స్థితి నుంచి భావము అద్వైతము, భావ వ్యాపకత ద్వైతము.
ఇవన్నీ కరెక్టే, అది విశిష్టాద్వైతం. అది ఏంటి మనలో చెప్పానండి, బయట కాదు. బయట నేను ఎక్కడ సరిపోతాను వాటి గురించి చెప్పడానికి? ఎవరి అభిప్రాయాలు వాళ్ళకున్నాయి, ఎవరి మతాలు వాళ్ళకున్నాయి. అసలు నేను మతాల గురించి చెప్పట్లే. గ్రహించే నేను అద్వైతము, గ్రహింపబడుతున్న విషయాలు అవి ఏవైనా దైవీపరమైన ప్రపంచపరమైన అవన్నీ కూడా ద్వైతమే. ద్వైతమంతా సృష్టి. గ్రహిస్తున్న నేను అద్వైతము. గ్రహిస్తున్న నేను కూడా శరీర మనస్సులను దాటి ప్రాణశక్తిలోకి వెళ్తే అద్వైత కూడా ఉండడు. నేను అద్వైతము అని చెప్పేవాడు కూడా ఉండడు. అక్కడ అద్వైతము లేదు, ద్వైతము లేదు, విశిష్ట అద్వైతము లేదు, అసలు ఏ సాధన లేదు, ఏ సృష్టి లేదు, ఏ మతము లేదు, ఏమీ లేదు. అంతే అభావస్థితి. దాన్నే ఆత్మశక్తి ప్రాణశక్తి అన్నారు. అక్కడ ఉన్నది ఒక్కటే అని ప్రతిపాదించట్లా. ఉన్నదేదో ఉంది, ఉన్నదంతా ఉందంటే. దాన్ని 1 అనుకో, 100 అనుకో, 1000 అనుకో, 1,000,000 అనుకో, ఉన్నదంతా దానిలోనే ఉన్నదనుకో, లేదా ఉన్నదాని దాంట్లోనే మొత్తం అది వ్యాపించి ఉందనుకో. ఏ పేరు మీకు? ఆత్మ సృష్టి అంతా వ్యాపించి ఉన్నది. ఆత్మవత్ సర్వభూతేషు, అన్ని భూతముల యందు ఆత్మే ఆవరించి ఉన్నది. సర్వం ఆత్మమయం జగత్, ఈ జగత్తంతా ఆత్మచేత ఆవరింపబడి ఉన్నది. అన్నీ ఆత్మలోనే ఉన్నవి. సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ, ఆ జ్ఞానము ఈ ఆత్మ అనంతమని అనబడేటువంటి ఆ బ్రహ్మమే ఉన్నదో అదే సత్యము, అదే జ్ఞానము, అదే బ్రహ్మము. ఎలా అయినా చెప్పుకోండి, మొత్తం సృష్టిలో ఉన్నటువంటి అనేకములో ఆత్మశక్తే ఉన్నది, లేదా ఆత్మశక్తిలోనే ఇవన్నీ ఉన్నవి. మీరు ఎలా చెప్పుకున్నా ఒకటేది. తిరగమరగా ఏం చేసినా అది గుర్తించేవాడు చెబుతూ ఉంటాడు. అంటే ద్వైతమంతా అద్వైతములోనే ఉన్నది, అద్వైతములో ద్వైతము సంచరిస్తున్నది. ఈ స్థితులు కూడా ఎదురుపోతాయి. అదే అసలు విషయం. ఆత్మశక్తి అన్నప్పుడు అద్వైతమా ద్వైతమనే సంభాషణ ఉండదు. చెప్పుకునేటప్పుడు వచ్చిన సంభాషణ అది. చెప్పుకునేటప్పుడు గుర్తించేవాడు ఉన్నప్పుడు, గుర్తింపబడుతున్న విషయాలు ఉన్నప్పుడు తత్వపరంగా జ్ఞానపరంగా ఏర్పడిన పదాలయ్యి. కానీ అనుభవపరంగా వచ్చినప్పుడు అద్వైతే ఉండడు, ద్వైతే ఉండడు. అద్వైత పరంగా అనుభవాన్ని తొందరగా పొందొచ్చు అని చెబుతున్నారు. ఎందుకని వివరణ ద్వైతపరంగా ఉంటుంది. అద్వైతం లేకుండా అసలు ద్వైతం ఉండదు. ఎలా కుదురుతుంది? నేను లేకుండా, గుర్తించేవాడు లేకుండా గుర్తింపబడేవి ఎలా ఉంటాయి? గుర్తించేవాడు ఉంటే కదా గుర్తింపబడే ఉండేది. అందుకని అనంత ఆత్మశక్తి స్థితి మోక్షం అంటే అభావ స్థితి. మోక్షంలో అద్వైతం ఉండడు. ప్రాణశక్తి స్థితి, శరీరం ఆగిపోయింది, మనసు ఆగిపోయింది, ప్రాణశక్తి స్థితిలో ఉన్నాం. అదే నిద్రాస్థితి, అదే మోక్ష స్థితి. అక్కడ అసలు చెప్పేవాడు ఉండడు, చెప్పాలన్న తపన ఉండదు, వినేవాడు ఉండడు, వినాలన్న తపన ఉండదు. అభావ స్థితి. అది సర్వవ్యాపక ఆకాశం అలా అభావ స్థితిగా ఉంది. అందుకే దాన్ని శూన్యం అంటాం, దాన్ని ఖాళీ అంటాం. అలా నువ్వు శూన్యం అయిపోతావు, ఖాళీ అయిపోతావు. ఎప్పటికైనా నువ్వు ఖాళీ అయిపోయినాక అసలు గుర్తింపు ఎక్కడ ఉంటుంది? ఇప్పుడు మనసంతా ఖాళీ అయిపోయింది అనుకోండి, అసలు ఊరికినే నేను ఈ శరీరం అని మనకు చెబుతుందండి మన మనసేగా. ఈ శరీరము నేను, ఇదిగో నేను ఇలా ఉంటాను, నా పేరు ఇది, నా ఊరు ఇది, నేను, నాది, నా వాళ్ళు, ఈ ప్రపంచం ఇది గుర్తించే అంత మనసు ద్వారా జరుగుతుంది కదా. మనసు మొత్తం ఖాళీ అయిపోతే నేననే ఎరుకే నాకు తెలియదు కదా. అసలు నేనున్నానని కూడా నాకు తెలియదు కదా. అదే అభావస్థితి. ఉనికి మిగిలిపోద్ది. నేనున్నానని నాకు తెలియకపోయినా నేను ఉంటాను. నేనున్నానని నాకు తెలుస్తున్నప్పుడు అది అద్వైతము. నేనున్నానని అసలు నాకు కూడా తెలియదు అనుకోండి, ఇంకా అద్వైతం లేదు, విశిష్ట అద్వైతం లేదు. మోక్షం అంటే అది. నేనున్నానని చెప్పక్కర్లే ఎవరికి, ఉనికిగా అంతే అది. అటువంటి స్థితిని పొందుతాడు మనిషి. అక్కడ దాకా వెళ్ళొచ్చు. అక్కడ దాకా వెళ్ళనప్పుడు ఇది అంత గందరగోళంలో అనిపిస్తుంది, కానీ ఏ గందరగోళం కాదు. మీరు ప్రశ్నలు అడగండి, నాకు తెలిసినంత నేను వివరించే ప్రయత్నం చేస్తూ ఉంటాను. ఈ అద్వైతం అంతా మాయలా ఉంది అన్నారు. ఎందుకని? ద్వైతం బాగుంది కదా, ఒక ప్రత్యేకమైన శరీరం ఉంది, చక్కగా మనం ఊరుకునే బాధల గేదలని పెట్టుకోకపోతే ఒక గుర్తింపు ఉంది, హాయిగా చుట్టూ బతకటానికి ఉంది, మనుషులు ఉన్నారు, సుఖభోగాలకి అనుభవించడానికి ఉంది, చూడటానికి ఉంది, వినటానికి ఉంది, తినటానికి ఉంది, తాగటానికి ఉంది, అనుభవించడానికి ఉంది, జీవించటానికి ఉంది, జీవిస్తున్నానన్న భావన ఉంది. అబ్బా ఎన్ని బాగుంది! ద్వైతమే బాగుందిగా.
అని మీరు అనుకుంటున్నారు. కానీ ఆ ద్వైతములో జీవిస్తున్నాను అని, మొత్తం ఇన్ని అనుభవిస్తున్నాను అని అనుకుంటున్న మీరే అద్వైతం, అనుభవాలన్నీ ద్వైతం. మీరు బయట సృష్టించి వస్తున్నారు, అదంతా ద్వైతం. వాటిని అన్నింటినీ గ్రహిస్తూ ఇదంతా బాగుందని మీరు అనుకుంటున్న వాళ్ళు ఒక్కళ్ళే మనిషి. మీకు ముందే చెప్పుకొచ్చాను, మనిషే చూస్తున్నాడు, మనిషే వింటున్నాడు, మనిషే తింటున్నాడు, మనిషే తాగుతున్నాడు, మనిషే గ్రహిస్తున్నాడు. మనిషి లేకపోతే, ఆ గ్రహించేవాళ్ళు లేకపోతే, అందుకని మీరు అద్వైతము, మీరు గ్రహిస్తున్నవన్నీ ద్వైతం. అద్వైతం లేకపోతే మీకు ఇదంతా బాగుందని అనిపించదు. అందుకని ఏదో అద్వైతం, బయట ప్రపంచాన్ని చూసి ఎక్కడో అద్వైతాన్ని గ్రహిద్దాం అనుకుంటే అది మాయలా ఉంటుంది. మీలో మీరు మిమ్మల్ని గ్రహించండి, అది అసలు సత్యం. మీరు ప్రపంచాన్ని గ్రహించేద్దాం అనుకుంటే అది మాయలా ఉంటుంది. నాకంటే భిన్నంగా మనుషులు ఉన్నారు కదా అని అనిపిస్తుంది. మీరు లేకపోతే మనుషులు లేరు, మీరు లేకపోతే మనుషులు ఎక్కడ ఉన్నారు? అందుకని మిమ్మల్ని మీరే వెతుక్కోండి. మీలో అద్వైతం ఉన్నాడా, ద్వైతం ఉన్నాడా చూడండి. మీరు అనుభవించేవి, మీరు గ్రహించేవి ద్వైతము, మీరు ఎప్పుడు అద్వైతమే. కానీ మీరు దీన్ని ప్రపంచానికి ఆపాదించి అక్కడేదో మోక్షం లాంటిది ఏదో వచ్చి నా మీద పడిపోద్ది అనుకుంటున్నారు. ఇదంతా ఒక శుద్ధ అయిపోద్ది, ఎవరో ఉండరు, ఇన్ని ఉండరు, ఇవన్నీ కలిసిపోతే, ఇదంతా ఏకంగా ముద్దలా అయిపోతే, ఒకటే కనపడితే గొడవ ఉండదు అనుకుంటున్నారు. అలా జరగదు. అందుకే మాయలా అనిపిస్తుంది. అది కాదు అక్కడ జ్ఞానం, అది కాదు అసలు. అనేకాన్ని గ్రహిస్తున్న నేను ఒక్కడే, అనేకాన్ని గ్రహిస్తున్న నేను ఒక్కామెనే. నేను గ్రహిస్తున్నవన్నీ, నేను చేస్తున్నవన్నీ, నేను అనుభవిస్తున్నవన్నీ, నేను పొందుతున్నవన్నీ ద్వైతము సృష్టి. నేను ఒకటే, అద్వైతము. అందుకని మీలో మీరు మీ సత్యాన్ని అన్వేషించుకోవాలి. మీ లోపలికి మీరు రావాల్సింది. ఎప్పటికి మీరు ప్రపంచంలోకి వెళ్తే అదంతా మాయే. మీరు లేకపోతే లేని ప్రపంచం గురించి ఎక్కడ ఆలోచిస్తారు? అసలు మీరు ఎలా తెలుసుకుందాం అనుకుంటున్నారు? మీరు లేకపోతే ప్రపంచం ఉండదుగా, మీరు ఉన్నారు కాబట్టి అది ఉందిగా. అప్పుడు మిమ్మల్ని కదా చూసుకోవాలి, మూలం మీరు కదా. అందుకని మీలోకి మీరు వచ్చేయండి, ప్రపంచం మాట మర్చిపోండి. ఎందుకంటే మీరు నిద్రపోతేనే లేదు అది. అసలు ఇప్పుడు మీరు కళ్ళు రెప్పలు మూసుకుంటే ప్రపంచం మాయమైపోద్ది. ప్రతిరోజు గాఢ నిద్రలో ప్రపంచం లేదు, నేను కూడా లేకుండా పోయాం. ఇలా ఒకసారి ఆలోచించి చూడండి. అర్థం కాకపోతే మళ్ళీ మాట్లాడుకుందాం. ఏం అర్థం కాలేదో స్పష్టంగా అడగండి, మళ్ళీ మాట్లాడుకుందాం. నేను అద్వైతము, నేను గ్రహిస్తున్నవన్నీ ద్వైతము. అద్వైతము లేకుండా ద్వైతం ఉండే అవకాశమే లేదు, ఛాన్సే లేదు. ఆలోచించి చూడండి, ఈ విధంగా ఆలోచించి చూడండి. ఆలోచించినా అర్థం కాకపోతే మళ్ళీ ఏం అర్థం కాలేదో స్పష్టంగా ప్రశ్న రూపంలో క్లారిటీగా అడగండి, మళ్ళీ చెప్పే ప్రయత్నం చేస్తాను. ఇలా విశ్లేషించుకుంటూ ఇలా విశ్లేషించుకుంటూ మనని మనం తవ్వుకుంటూ మన లోపలికి వెళ్ళిపోతాం. ఎక్కడికి వెళ్ళిపోతామంటే శరీర భావన దాటేసి మనోభావాలు, మనస్సులో కోట్ల ఆలోచనలు ఉన్నాయి, పేరుకుపోయి ఉన్నాయి. వాటన్నింటినీ తల్లగించుకుంటూ తవ్వుకుంటూ ప్రాణశక్తి వరకు వెళ్ళిపోతాం. వెళ్ళిపోయిన రోజున దానంతట అదే అర్థమైపోద్ది. అక్కడ అద్వైతే ఉండడు, ద్వైతే ఉండడు, విశిష్టాద్వైతే ఉండడు, ఉన్నదేదో ఉంటుంది అంతే. ఆ ఉన్నదేదో ఉంటుందని ఎందుకంటున్నానంటే దానికి పేరు ఉండదు, దానికి రూపం ఉండదు, దానికి రుచి ఉండదు, రంగు ఉండదు, వాసన ఉండదు, ఆకారం ఉండదు, ఏం ఉండదు. దానికి ఉన్నదేదో ఉంది, అదే ఆకాశతత్వము. అక్కడ ఏమి లేదుగా, అదే ఉంటుంది, ఉనికిగా ఉంటుంది. దాన్ని శక్తి అన్నారు. అదొక ఉనికి, అదొక ఎరుక, అదొక శక్తి. దానికి ఏ భావన లేదు, ఉన్నానన్న భావన కూడా లేదు. ఉన్నానన్న భావన ఉంటే అద్వైతం అవుద్ది, మళ్ళీ ఆ భావం కూడా ఉండదు, అభావ స్థితి. అక్కడి నుంచి తెలిసిన స్థితికి వచ్చినప్పుడు అద్వైతం అని చెబుతున్నాం, తెలుసుకుంటున్న స్థితికి వచ్చినప్పుడు ద్వైతం అని చెబుతున్నాం. తెలుసుకుంటున్న స్థితికి, తెలిసిన స్థితికి, తెలుసుకుంటున్న వాడికి సంబంధం ఉంది. ఇదంతా ఒకటే, వీళ్ళందరికీ సంబంధం ఉంది. అంటే తెలుసుకుంటున్న వాడికి, తెలుసు అంటున్న వాడికి సంబంధం ఉంది విశిష్టాద్వైతం. అది మనసు తెలుసుకున్న విషయాలన్నీ అందులోకి వస్తాయి. అది ఎంత చెప్పినా కొంచెం గందరగోళంగా ఉంటుంది. ప్రశాంతంగా కూర్చొని మీకు మీరే ఆలోచించుకు చూడండి. 1-10 సార్లు వినండి, 100 సార్లు వినండి. లోపలికి వెళ్ళి కూర్చోండి. ఏదైనా సాధన చేయకుండా అది వంట పట్టదు, అది అర్థం కాదు, గజిబిజి గందరగోళంగా ఉంటుంది. సాధన చేయాలి, మీ లోపలికి మీరు వెళ్ళండి, ప్రశాంతంగా కూర్చోండి, పరిశీలించుకోండి.
విన్నదాన్ని 100 సార్లు వినండి, 1000 సార్లు వినండి, చక్కగా అదే అర్థమవుతుంది. అర్థం కాలేదు మళ్ళీ ప్రశ్నించండి, మళ్ళీ చెప్పుకుందాం. మన ఆధ్యాత్మిక విద్యాలయము, ఈ సృష్టి అంతా ఆధ్యాత్మిక విద్యాలయమే. మనం రోజు ఆధ్యాత్మిక చదువు చదువుకున్నాం. మన కూర్చొని మన స్వీయ అంతరంగ చదువు, ఆధ్యాత్మిక చదువు, ఆత్మజ్ఞాన చదువు, అందరూ విద్యార్థులే. నేను చదువుకుంటున్నానని అనుకుంటున్న వాళ్ళు విద్యార్థులే. వాళ్ళు ఎలాగో చదువుకుంటున్నాం కాబట్టి విద్యార్థులు అనుకుంటారు. నేను చదువుకోవటం లేదు, జీవిస్తున్నాను, నా గొడవ నాది, అసలు నాకు ఆధ్యాత్మికతతోనే పని లేదని అనుకుంటున్నా వాళ్ళు కూడా విద్యార్థులు. ఎందుకంటే అసలు విశ్వమే విద్యాలయం, ప్రతి జీవి విద్యార్థి. ఎందుకని అన్ని అనుభవాలతోనే సాగుతాడు. అనుభవాల శరీరం ఇది, నేర్చుకోకుండా వెళ్ళటం కుదరదు. ఇక్కడ ప్రాసెస్సే అసలు అలా ఉంది. కాబట్టి అందరూ విద్యార్థులే. చక్కగా చదువు వీలైనంత వరకు చదువుకునే ప్రయత్నం చేద్దాం. సందేహాలు ఉంటే మళ్ళీ తప్పకుండా అడగండి. ఇక ఇది నచ్చని వాళ్ళు, నేను చాలా సామాన్యుణ్ణి, అసలు ఇదేదో పెద్ద గొప్ప మార్గం అసలు ఏమీ కాదు, సహజ జీవితానికి సంబంధించిన విషయాలు ఇక్కడ మేము చదువుకుంటున్నాం, ఇది నచ్చని వాళ్ళందరూ మీ మార్గాల్లో మీరు హాయిగా వెళ్ళిపోండి. ఇది ఒక సాధారణ మార్గం. మాట్లాడుతున్న నేను అంతకంటే సాధారణమైన సామాన్య వ్యక్తిని. కాబట్టి మమ్మల్ని అసలు పట్టించుకోకుండా చక్కగా ఇది నచ్చని వాళ్ళందరూ మీ మార్గాల్లో మీరు హాయిగా సాగిపోండి. శుభమస్తు. మీకు మీ కుటుంబ సభ్యులకు మేలు చేకూరుగాక. మరొక కొత్త శీర్షికతో కలుసుకుందాం.